హాయ్ ఫ్రెండ్స్, నా పేరు వెంకటేష్. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ చిల్ బ్రో అప్డేట్స్ 2.0. ఫస్ట్ వీడియోకి లైక్ కొట్టండి, రీచ్ ఎక్కువ పెరుగుతుంది. సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే హైప్ ఇవ్వండి, ఇంకా ఎక్కువ రీచ్ పెరుగుతుంది. కుక్కు విత్ జాతరత్నాలు సీజన్ 2 ఎపిసోడ్ నెంబర్ 2. ఇది కూడా చాలా అంటే చాలా బాగుంది. కామెడీతో ఎంటర్టైన్మెంట్తో అలా వెళ్ళిపోయింది. ఎవరు ఫస్ట్ వచ్చారు, ఎవరు లాస్ట్ వచ్చారు ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందర నేను ఎడిటింగ్ గురించి చెప్పాలి. ఎడిటింగ్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంది. క్లారిటీ కూడా నెక్స్ట్ లెవెల్లో ఉంది. ఆ వెజిటేబుల్స్ని క్రియేట్ చేయడం కానీ, ఆ తర్వాత ఎవరైనా కామెడీ చేసి వాళ్ళ ఫేస్ని జూమ్ చేసి కౌంటర్ వేసినప్పుడు జూమ్ చేసి ఒక డైలాగ్ వెనకాల వేస్తారు కదండి, నెక్స్ట్ లెవెల్లో ఉంది. నాకు చాలా బాగా అదే నచ్చింది. ఎడిటర్ని మెచ్చుకోవాలి. ఇందులో అయితే భలే చేశాడు. ఆ క్రియేటివ్ అయితే నెక్స్ట్ లెవెల్. ఇంకా ఎపిసోడ్ కూడా చాలా అంటే చాలా బాగుంది. ఈరోజు వచ్చేసి డీమన్ పవన్, రీతు, ఇమాన్యువల్, తేజస్విని, ఇంకా దీంతో పాటు 6 మెంబర్స్ ఉన్నారు. గుర్తు రాలేదు పేర్లు, ఇప్పుడు పేరుగా చెప్తాను. ఇందులో అయితే 5 కుక్స్, 5 జాతరత్నాలు ఉన్నారు కదా. ఫస్ట్ వచ్చేసి కుక్స్ డీమన్, తేజస్విని, శ్రీకాంత్ గారు, అలాగే పల్లవి గౌడ, ఇంకోరు వచ్చేసి రాకేష్. వీళ్ళు వచ్చేసి కుక్స్ అన్నమాట. జాతరత్నాలు వచ్చేసి ఇమాన్యువల్, రీతు, సుహాసిని, ఆ తర్వాత దీక్షిత. గోమతి రావాలి, ఆమె ఈ ఎపిసోడ్కి రాలేదు కాబట్టి ఆమె బదులు దీక్షిత అని తీసుకొని వచ్చారు. ఇంకా ఆ తర్వాత హరి. ఈ 5గురు అయితే జాతరత్నాలు అనమాట. ఇప్పుడు కుక్స్ని జాతరత్నాలని కలపాలి కదా, అందుకే ఒక టాస్క్ అయితే పెట్టారు. నేను అట్లా కాకుండా ఈరోజు కొంచెం డిఫరెంట్గా పెట్టారు. ఫస్ట్ వచ్చేసి డీమన్, రీతు ఒక జోడీ అనుకున్నాం, కానీ వాళ్ళిద్దరూ ఒక జోడీ కాదు. డీమన్కి జోడీగా దీక్షిత అని వేశారన్నమాట. కుక్ వచ్చేసి డీమన్, జాతరత్నం వచ్చేసి దీక్షిత, ఇలా. ఇంకా ఆ తర్వాత పల్లవి గౌడకు వచ్చేసి ఇమాన్యువల్, ఇంకా ఆ తర్వాత తేజస్వినికి వచ్చేసి హరి, ఆ తర్వాత శ్రీకాంత్ గారికి వచ్చేసి సుహాసిని, ఇంకా ఆ తర్వాత రాకేష్కి వచ్చేసి రీతు అనమాట. నిన్నట్లాగే ఈరోజు కూడా కొన్ని టాస్కులు పెట్టారు. వాళ్ళు కామెడీ చేశారు, చాలా బాగా అనిపించింది. నిన్నైతే ఓట్స్ కనిపెట్టాలి కదా, ఈరోజు వచ్చేసి ఆ వర్డ్స్ చెప్తే, ఒక వర్డ్ చెప్తే దాన్ని బొమ్మ గీయాలి. అది కూడా చాలా ఎంటర్టైనింగ్గా ఉండింది. అందరూ బాగా ఎంటర్టైన్ చేశారు. ఇమాన్యువల్ కానీ, రీతు కానీ, వీళ్ళందరూ బాగా మాట్లాడారు. ఇద్దరే మాట్లాడలేదు, ఒకటి శ్రీకాంత్ గారు, 2 డీమన్. వీళ్ళిద్దరూ తప్ప మిగతా వాళ్ళందరూ బాగానే ఎంటర్టైన్ చేశారు. వీళ్ళకి ఇంకా కొంచెం టైం పడుతుంది, శ్రీకాంత్ గారికి అలాగే డీమన్కి అందరితో కలిసి మాట్లాడడానికి, పంచులు వేయడానికి. ఇంకా ఆ తర్వాత వంట చేయడం మొదలుపెట్టారు. వంటలో ఫుల్ ఎంటర్టైన్ చేశారు. ఆ తర్వాత వంటలు చేసిన తర్వాత వాళ్ళకి ఇచ్చిన తర్వాత జడ్జెస్ మార్క్స్ ఫస్ట్ ప్లేస్ ఎవరికి ఇచ్చారంటే రాకేష్కి ఇచ్చారు. ఆయన అయితే బాగా వంటలు చేస్తాడు అనుకుంటా. 99 ఇచ్చారు. ఇంతకు ముందర సీజన్లో కూడా ఎవరికి 99 రాలేదేమో, వీళ్ళే చెప్తారు. చాలా బాగా చేశారంట, 99 ఇచ్చారు. ఫస్ట్ ప్లేస్లో ఆయన ఉన్నాడు, రాకేష్ అలాగే రీతు. సెకండ్ ప్లేస్ వచ్చేసి తేజస్వినికి ఇచ్చారు, తేజస్విని అలాగే హరి. ఇంకా థర్డ్ ప్లేస్ వచ్చేసి డీమన్కి అయితే వచ్చింది, డీమన్ అలాగే దీక్షిత. ఇంకా ఫోర్త్ ప్లేస్ వచ్చేసి మిగిలిన పల్లవి గౌడ అలాగే ఇమాన్యువల్ ఉన్నారు కదా, వీళ్ళకి వచ్చింది. ఇంకా 5th ప్లేస్ వచ్చేసి శ్రీకాంత్ గారు, సుహాసిని, వీళ్ళకైతే వచ్చింది. ఎపిసోడ్ అయితే చాలా బాగుంది, వెళ్ళి చూడండి. నిన్నటి ఎపిసోడ్ బాగుంది, ఈరోజు ఎపిసోడ్ బాగుంది. మీకు ఎక్కడా కానీ బోర్ కొట్టదు.